మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా 9,000 థియేటర్లలో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 2,300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి యావత్ భారతదేశ చరిత్రలో నంబర్ 1 స్థానంలో నిలిచిన ఏకైక చిత్రంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది బాహుబలి 2. ప్రపంచవ్యాప్తంగా 1,050 థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఏకైక భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. 1000 థియేటర్లో ఒక ప్రాంతీయ చిత్రం 50 రోజుల్లో పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి. ఈ రోజుల్లో ఇటువంటి దృశ్యం దాదాపుగా అసాధ్యం. ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని కూడా ఏదో ఒక 100-200 థియేటర్లో మాత్రమే నిలుస్తుంటాయి. అలాంటిది ఈ మూవీ ఏకంగా 1,050 థియేటర్లో 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం నిజంగా తెలుగు సినిమా ఖ్యాతి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. భారతదేశంలోని ఏ సినీ ఇండస్ట్రీకి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసింది బాహుబలి 2. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రోజు తెలుగు నుండి ఒక అగ్ర కథానాయకుడు సినిమా వస్తుందంటే ఇతర రాష్ట్రాల వారు ప్రత్యేకంగా దృష్టి సారించే విధంగా చేసింది ఈ బాహుబలి సినిమా. సినిమాలోని కథకి తగ్గ పాత్రలకు న్యాయం చేసే నటుల్ని ఎంపిక చేయడం ఇవన్నీ ఎస్ఎస్ రాజమౌళికి అత్యద్భుతంగా కుదిరాయన్నది కఠిన వాస్తవం. ఆయన స్వయాన దేవుడి బిడ్డ అని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్న విషయం తెలిసిందే. గొప్ప విజన్ ఉన్న డైరెక్టర్ అని ఎస్ఎస్ రాజమౌళిని బాహుబలి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అన్న విషయం కూడా తెలిసిందే. సినిమా పరిధిని సినిమా బిజినెస్ ని ఎక్కువ చేయాలన్న తపనతో తీసిన సినిమా కాబట్టే సంచలన విజయం సాధించిందని అందరూ అంటున్నారు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.